నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆడవాళ్ళు అనుకోవచ్చు, మగవాళ్ళు అనుకోవచ్చు ఉపవాసం అంటూ ఉంటారు. హ్మ్. అయితే గుడికి వెళ్తూ ఉంటారు. అక్కడ పెట్టిన ప్రసాదం తీసుకోరు. తీర్థం గూడా తీసుకోరు. ఎందుకనంటే ఈరోజు మేము ఉపవాసం ఉన్నాం. తీసుకోకూడదని అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఆడవాళ్ళు పూజలు చేసేటప్పుడు కఠినంగా చేస్తూ, నిష్టగా చేస్తూ ఉంటారు. వ్రతం మధ్యలో నీళ్లు తాగినా ఫలితం దక్కదని ఒక అపోహ ఆ! ఉంటూ ఉంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇవన్నీ అపోహలేనమ్మా. అపోహ అన్నావు గదా! అంతా అపోహే. ఎప్పుడూ కూడా దేవతా తీర్థం గాని, ప్రసాదం గాని తీసుకోవచ్చు. హ్మ్. దానివల్ల ఉపవాస భంగం అవుతుందనేది కాదు. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం, ఉపనిషత్తు ఇవన్నీ అంటామే. ఈ ఉపనిషత్తులన్నీ గురువు ద్వారానే నేర్చుకోవాలి. అంటే గురువు పక్కనే కూర్చొని, నిషత్ అంటే కూర్చొని, పక్కనే కూర్చొని నేర్చుకునేది ఉపనిషత్తులు. ఉపవాసం అంటే దేవుడు పక్కనే కూర్చొని వసించేది. అంటే హ్మ్. ఉండటమే. భోజనం మానేయమని ఉపవాసంలో ఎక్కడా ఉండదు. కానీ ఎటు గాకుండా వీళ్ళందరూ సగం సగం తెలిసిన దాంట్లో ఉపవాసం అంటే లంకణంలాగా చేసుకున్నారు. పస్తు ఉండటమే ఉపవాసం అనుకున్నారు. అసలది కానే కాదు. హ్మ్. ఉపవాసం అంటే నిరంతరము ఆ దినమంతా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉపవాసం అని అనుకున్నారో దీక్ష, ఆ సమయమంతా కేవలం దేవుడి దగ్గరే ఏ దేవత మీద ఉపవాసం చేస్తున్నారో, ఆ దేవత దగ్గరే ఉంటూ, ఆ దేవత పక్కనే ఉంటూ, పక్కనే అంటే ఆ దేవత ఎప్పుడు మనతోనే ఉంది. అలా పక్కనే ఉంటూ, ఆ దేవత గురించే ధ్యానించటం, ఆ దేవత గురించే పూజించటం, ఆ దేవత గురించే స్తోత్రాలు, పారాయణలు ఏం చేసుకున్నా, అలా చేస్తూ ఉండేదాన్ని ఉపవాసం అంటారు. ఇన్ని చేస్తుంటే తినే సమయం ఉండదు. తింటుంటే మన ధ్యాస మళ్ళీ తిండి మీదకెళ్ళిపోతుందని చెప్పి భోజనం తక్కువ చేయటం మొదలుపెట్టారు. అంతేకాని అభోజనంగా చెయ్యమనేటటువంటిది మనకెక్కడ లేదు. ఏకాదశి కథ మాత్రం ఒకటి. ఏకాదశి నాడు మాత్రం హ్మ్. అభోజనంగా ఉంటే అన్ని రకాలుగా మంచిది. యోగ మార్గంలో కూడా వీళ్ళు బాగా పయనిస్తారప్పుడు అని అదోటుంది. అప్పుడు కూడా దేవుడి ప్రసాదం కూడా తీసుకోవద్దనేటటువంటి నియమం ఎప్పుడు లేదు. ముఖ్యంగా నీళ్లు తాగొద్దనేటటువంటి నియమం లేదు. సంవత్సరంలో ఒకే ఒక ఏకాదశి నిర్జల ఏకాదశి అంటాం. ఆ రోజు హ్మ్. జలం కూడా తీసుకోకుండా ఆ సమయానికి ఉండగలగటం. ఇవన్నీ మనకి నిర్జల ఉపవాసాలు ఎలా అలవాటయ్యాయంటే ఈ భావన అసలెలా వచ్చిందంటే, చాలా కాలం మన భరతఖండం అంతా, మన భారతదేశం అంతా ఇతర మతాల వాళ్ళ రాజ్యం కింద ఉండిపోయింది. హ్మ్. వాళ్ళే మనని పరిపాలించారు. రాజులు ఏం చేస్తే యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రజలు కూడా వాటిని ఫాలో చేస్తూ అయ్యారు. ఉంటారు. అలా ఫాలో అయ్యే వాళ్ళ గురించి దాంట్లో ముఖ్యంగా మహమ్మదీయులకి వాళ్ళకి వాళ్ళు ఉండేటటువంటి రోజా అనే ఉపవాసం చేస్తారు కదా! ఆ చేసేటప్పుడు వాళ్ళు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసాలు. ఉంటారు. అవన్నీ ఎడారి మతాలు కదా! అక్కడ వాళ్ళకి నీరు దొరకదు. హుహుహు. నీరు లేకుండా జీవించడం అనేది ఒక ప్రాక్టీస్ లాగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఎడారిలో నీరెక్కడ ఇంత ఇప్పుడు దొరుకుతున్నదిలే వేరే విషయం గానీ, దొరకదు కదా! కనుక వారికి నిర్జలంగా ఉండటం అలవాటు చేయాలటం కోసం అలాంటి రోజాలు అలవాటు చేశారు. అంతేగాని మనం అలాగా ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ఏదో ఒక నది మన ఊళ్ళోనే పారుతూ ఉంటుంది. లేకపోతే ఇంట్లోకే నీళ్ళొచ్చేసే సౌకర్యాలు కూడా ఇప్పుడొచ్చాయి. ఇప్పుడొచ్చేసాయి. కనుక ఇట్లాంటి నిర్జల ఉపవాసాలు చేయాల్సిన అవసరం మనకి భారతదేశంలో ఎక్కడా లేదు. హ్మ్. మనకవసరం లేదు. మనకి ఎన్ని జీవనదులున్నాయో, ఎన్ని వాటి ఉపనదులున్నాయో కదా! అన్నీ ఎప్పుడు పారుతూనే ఉంటాయి. ఎంత ఎండాకాలంలో కూడా నీరుంటుంది నది యాహ్! దగ్గరికెళ్తే. కనుక నిర్జల ఉపవాసాలు చేసే అవసరం మనకి లేదు. అయినప్పటికీ వారు చేస్తున్నారు కనుక మనం చేయకపోతే ఏమోననేటటువంటి భావనలో చాలామంది పక్కవాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటాననేటటువంటి పద్ధతులు మొదలుపెట్టి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారు. హ్మ్. మనం మన అవసరాల కోసం చేయాలి. అంతే తప్పితే దేవుడికి పక్కనే ఉంటూ నిరంతరము ఆ దేవ ధ్యానంలోనే, ఆ దేవ పూజలోనే, ఆ దేవ స్తోత్రం పఠనంలోనే, ఆ దేవతకు సంబంధించిన కథలు, గాథలు చదువుకునే విషయంలోనే అలాంటివే చెయ్యాలి గానీ, ఇంకొకటి కానే కాదు. కనుక తినకుండా ఉండేటటువంటి ఉపవాసం అనేదాన్ని అసలు ఉపవాసమే కాదది. ఉపవాసం అంటే దేవుడు పక్కనే ఉంటూ, పక్కనే ఉంటూ, వారి గురించి మాత్రమే భావించటం, వారితోనే వసించటం. హ్మ్. అదే ఉపవాసం. ఈ ఉపవాసం అనే మాటకి ఇలా విపరీత అర్థాలు తీసేసి, కొంతమంది అసలు కళ్ళు తిరిగిపోతున్నా, నేను పడిపోతున్నాను, నేనేమి తినను, పడిపోయినా సరే మొహాన నీళ్ళు కొడితే తుడుచుకోవటానికి కూడా మధ్యలో లేచాక చుక్క నీళ్ళిస్తే కూడా తాగకుండా అవంతా మూర్ఖత్వమే తప్పితే అది భక్తి అనిపించుకోదు. మూఢభక్తి పనికిరాదు కదా ఎప్పుడైనా. అవును. భక్తి ఉండొచ్చు, మూఢభక్తి పనికిరాదు. అటువైపు వెళ్ళకూడదు. వాళ్ళ అవసరాలకు వాళ్ళు చేశారు. అందుకనే భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటాడు. అది ఎందుకని మన ధర్మం మనకెప్పుడు శ్రేయస్సు. హ్మ్. మనకి మేలు కూరుస్తుంది మన ధర్మం. పక్క వాళ్ళ ధర్మం మనకి భయాన్ని కూరుస్తుంది. ఎందుకని? మనకు అదేమిటో తెలియదుగా.
అలాగని వాళ్ళది అధర్మం అంటల్లా, వాళ్ళది ధర్మమే, వాళ్ళ ధర్మం అది, మన ధర్మం ఇది. ఇది స్వధర్మం, అది పరధర్మం. ఈ అవును. 2 ధర్మాలే. కనుక ఇంకోళ్ళ దాన్ని మనం ఎగతాళి చేయక్కర్లా, ఎకిరించక్కర్లా, తక్కువగా తీసి పారేయక్కర్లా. వాళ్ళ వాతావరణ పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఉన్నటువంటి చుట్టుపక్కల అన్నిటి వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ వనరులను బట్టి వాళ్ళకి ఆ ధర్మం వాళ్ళకి ఏర్పడింది. మనకి ఈ ధర్మం ఏర్పడింది. అంతే. అది చూసుకుని ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే అందరికీ మేలు. వాళ్ళది వాళ్ళకి మేలు, మనది మనకి మేలు. వాళ్ళ ధర్మాన్ని కూడా మనం మన ధర్మం అంతగా నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు తప్పులేదు. అది కూడా మనకి తెలిసిపోయిందిగా ఇప్పుడు. అవును. కనుక అప్పుడు తప్పులేదు. అది స్వధర్మం అంతగా తెలిసిపోతే తప్పులేదు. కానీ స్వధర్మం అంతగా తెలియకుండా ఇలా ఒకటొక్కటి మాత్రమే తెలుసుకున్నది ఆచరిస్తామే, అదెప్పుడు హానికరం. హ్మ్. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.